ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలు ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్తారు, కానీ ఒకడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్తాడు. అదే విశ్వాసం. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకొని ఉంటారు. మెనుగుర పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగుని కూడా లోకానికి పంచాలని చూస్తుంది. అందుకే మనలో ఉన్న కొంత విజ్ఞానమైన ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకి అమాంతం కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనస్సు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు. బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలు తెంచుకో. పట్టచోట నుండే పరుగు మొదలుపెట్టు. పర్వతం ఎత్తు చూసి ఎక్కితే శాశ్వతంగా కిందని ఉండిపోతావు. అదే సాహసించి ఒక్క అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదికి చేరుతాము. నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటిని నీ గెలుపు బాటగా మార్చుకోవచ్చు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్ని మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. దాన్ని ధ్యానించండి. దాన్ని శ్వాసించండి. ఇది విజయానికి మార్గం. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కిందని మొదలవుతుంది. ఉన్నంతగా ఆలోచించే వారికి ఎప్పుడు ఒంటరితనం ఉండదు. వారి ఆలోచనలే వారి మిత్రులు. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడవు. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. అన్ని కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. జీవితంలో ఓడిపోయారని బాధపడుతున్నారా? ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలో చదవండి. ఈ ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రతికి చెడ్డవారు లేరు. ఈ ప్రపంచంలో ఐడియాలు ఇవ్వడానికి చాలామంది ఉంటారు, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసేవారు కొందరే. వారే విజేతలుగా మిగులుతారు. జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం.
జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారంటే వారు సాధించలేనివి నువ్వు సాధించి చూపించావు అని అర్థం. జీవితం ఎప్పుడు సవాళ్ళని విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలుగా అవుతారు. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడు గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టెలోకి. మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై మీరు లక్ష్యం లేని దాని పట్ల ఉన్న ఆసక్తి. నువ్వు కన్న కల పగిలి 100 ముక్కలైందనుకో, వాటిలో ఒక్కొక్క ముక్కను తీసుకురావడానికి వెనకాడవద్దు. ఎందుకంటే మరొకొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం. ఎవడు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకడితో జతకట్టడు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మినవాడు శుద్ధ అప్రయోజకుడు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపు చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వే నిర్ణయించుకో. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండిపోయినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక చెట్టు చాలు, కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. అందుకే ఎవరిని తక్కువగా చూడకండి, ఎవరి మనసుని గాయపరచకండి. నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను. ప్రయత్నిస్తే గెలుస్తాను, గెలిచి తీరుతాను. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. 1, మన సమస్యలు ఎవరికి చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యల్లో తలదొరచకూడదు. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించు. సమస్యలు ఎప్పుడైనా రాని, కష్టాలు ఎప్పుడైనా రాని, కన్నీళ్ళు ఎండిపోని, నీ స్నేహితులు దూరం అయిపోని, కానీ రేపు అనేది ఒకటి ఉంది. నీ కోసమే వేచి చూడు. నీదనేది నీది కాక ఎక్కడికి పోదు. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి.